హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు ప్రీ మార్కెట్ అనాలిసిస్ గురించి చూద్దాము. నిఫ్టీ 15 మినిట్ క్యాండిల్ చూద్దాము. సో ఒక లాస్ట్ 1 వీక్ నుండి ట్రెండ్ చూసుకున్నట్టయితే సో మూమెంటం అయితే మ్యాక్సిమం మన డేస్లో చూసుకున్నట్టు నిన్న కూడా చూసుకున్నట్టయితే సో ఫస్ట్ 1 అవర్లోనే ఒక మూమెంటం కనబడ్డది. తర్వాత మొత్తం సైడ్ వేస్. సో సెల్లర్స్కే ఇది మార్కెట్. సో ఫస్ట్ బయ్యర్స్ అంటే ఫస్ట్ 1 అవర్ లోపే సో అది బయింగ్ సెటప్ అనేది చేయాలి. తర్వాత నెక్స్ట్ తర్వాత ట్రేడ్ చేస్తే ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ అంతా పోతుంది. సో తర్వాత 3 తర్వాత మళ్ళీ ఒక మూమెంటం అయితే వచ్చింది. సో మ్యాక్సిమం సో ఈ ట్రేడ్ని క్యాచ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇది ఒక ట్రెండ్ లైన్ అప్ సైడ్ తీసుకుంది. సో ఈ మూమెంటం తీసుకున్న తర్వాత ట్రేడ్ చేయదు. సో ఈడ కూడా చూసుకున్నట్టయితే ఫస్ట్ 1 అవర్లోనే ట్రేడ్ తీసుకోవాలి. మూమెంటం ఉంది, తర్వాత సైడ్ వేస్. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఫస్ట్ 1 అవర్లోనే మూమెంటం ఉంది, తర్వాత సైడ్ వేస్. తర్వాత ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఫస్ట్ 1 అవర్ వన్ సైడెడ్గా అప్ సైడెడ్గా మూమెంటం ఉంది, తర్వాత అది స్లోగా సైడ్ వేస్ టు డౌన్ సైడ్ వచ్చేసింది. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మార్కెట్ ఫస్ట్ 1 అవర్లోనే మూమెంటం, తర్వాత మిగతాది ట్రాపీగా ఉంది. సో ఇక్కడ మళ్ళీ మిగతా ట్రాప్ అయిపోయే ఛాన్స్ ఉంది ట్రేడ్స్ తీసుకున్నా. సో ఇక్కడ కూడా మార్కెట్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో రేంజ్ బౌండ్లోనే ఉండొచ్చేమో, చూద్దాము. సో గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా, లేకపోతే ఫ్లాట్గా ఓపెన్ అవుతుందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా అనేది చూడాలి. దాన్ని బట్టి రేంజ్ని బట్టి సో ఒకసారి మనకు ఒక 20 పాయింట్స్ 30 పాయింట్స్ అవకాశం వస్తుంది. సో దాని ట్రేడ్ తర్వాత ఒక లాజికల్గా ఎంట్రీ తర్వాత మళ్ళీ ట్రేడ్ తీసుకోవడం అనేది చేయకూడదు ఉండడం ఉత్తమం. సో మార్కెట్ని అబ్జర్వ్ చేయడం అనేది బెటరు. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 1 అవర్ క్యాండిల్ చూసుకున్నట్టయితే సో ఇది ఒక ట్రెండ్ లైన్ వచ్చింది. సో ఇది ఒక ట్రెండ్ లైన్. సో ఇది ట్రెండ్ లైన్కి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇది ఇంకా స్కోప్ ఉంది స్టాప్ లాస్కి పైన మార్కెట్ ఇంకా కొద్దిగా మూవ్ అవ్వడానికి. సో ఈరోజు కూడా మార్కెట్ చూసుకున్నట్టయితే ఇంకా కొద్దిగా మూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది నిన్నటి మూమెంటు. సో ఇక్కడ వరకు వెళ్ళింది. ఇది ఒక పైన ట్రెండ్ లైన్ వస్తుంది. సో ఇది ఒక ఇంకా పైన 50,500ది ఉంది. సో ఇంకా మార్కెట్ ఈ ఏరియాలో ఉంది. సో ఇది బ్రేక్అవుట్ అయింది అనుకో, ఇది ఒక 50,588. సో మనకి ఇంకా 50,700 దాకా మనకైతే కొంత ర్యాలీ అయితే ఉంటుంది. సో ఈరోజు మార్కెట్ ఎక్స్పైరీ కాబట్టి సో సైడ్ వేస్ టు ఉండి ఒక బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది మార్కెట్. ఇక్కడ మనం గ్లోబల్ మార్కెట్ చూసుకున్నట్లయితే డౌ జోన్స్ 0.15% పాజిటివ్గా క్లోజ్ అయింది. తర్వాత S&P 500 కూడా 0.25% పాజిటివ్గా క్లోజ్ అయింది. నాస్డాక్ 0.02% పాజిటివ్గా అంటే ఫ్లాట్గానే క్లోజ్ అయిపోయింది. తర్వాత ఇక్కడ మనకి గ్లోబల్ మార్కెట్ అదర్ కంట్రీస్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు జర్మనీ మార్కెట్ 0.31% 55 పాయింట్స్. తర్వాత లండన్ మార్కెట్ 0.6. సో ఫ్లాట్గానే ఉంది మిగతాదంతా. సో ఇంకా డౌన్ సైడ్ వస్తే మనకి ఇక్కడ జపనీస్ మార్కెట్ చూసుకున్నట్టయితే సో 0.67% ప్లస్లో ఉంది. ఇప్పుడు మార్కెట్ ఆల్రెడీ 6:29. సో ఈరోజు మార్నింగ్ సో 0.69%, 266 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. సో ఇక్కడ చైనీస్ మార్కెట్స్ అయితే కొంత నెగిటివ్గానే ఉన్నాయి. సో ఇక్కడ తైవాన్ మార్కెట్ కూడా పాజిటివ్గా ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ చూసుకున్నట్టయితే సో 6:30 టైంలో సో ఇక్కడ 23,663 పాయింట్స్ దగ్గర సో మార్కెట్ అయితే సో కొంత ఫ్లాట్గా కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ కూడా కనబడుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ FII డేటా చూసుకున్నట్టయితే ఇండిసిసివ్గానే ఉంది. ఇండెక్స్ ఆప్షన్ వాలటైల్గా ఉంది. సో ప్రో ట్రేడర్స్ది ఇండిసిసివ్గానే ఉంది ఫీచర్స్. సో ఇండెక్స్ ఆప్షన్స్ మీడియం బుల్లిష్గా ఉండొచ్చు. క్లయింట్ ఇండెక్స్ ఫీచర్ ఇండిసిసివ్గా ఉంది. ఇండెక్స్ ఆప్షన్స్ మీడియం బేరీస్గా ఉంది. సో ఒక రకంగా చూసుకున్నట్టయితే ఒక రేంజ్ సైడ్ వేస్గానే ఉండే ఛాన్స్ కూడా ఉంది. FII డేటా ఇక్కడ నిఫ్టీ చూసుకున్నట్టయితే 23,557 దగ్గర ఉంది. సో మార్కెట్ గ్యాప్ అప్ కానీ కొద్దిగా ఓపెన్ అయ్యే ఛాన్స్ కూడా కనపడుతుంది. సో గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్. సో ఇక్కడ ఇండియా విక్స్ అంటే ఇండియా వాలటైల్ ఇండెక్స్ చూసుకున్నట్టయితే 13 ఉంది. సో స్ట్రాంగ్ బుల్లిష్గానే అనుకోవాలి. అంటే అది స్ట్రాంగ్ బుల్లిష్ అంటే సైడ్ వేస్ట్ బుల్లిష్గా. సో ఇక్కడ PCR పుట్ కాల్ రేషియో చూసుకున్నట్టయితే సో ఇక్కడ పుట్ రైటర్స్ స్ట్రాంగ్ ఉన్నట్టు 1+ ఉంది కాబట్టి. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే పుట్ రైటర్స్ స్ట్రాంగ్గానే ఉన్నారు. సో మార్కెట్ అయితే కొంత అప్ తీసుకొని వెళ్ళడానికి ఛాన్స్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే ఇండియా విక్స్ వాలటైల్ 13 ఉంది. పుట్ కాల్ రేషియో 1.23 ఉంది. సో స్ట్రాంగ్ అంటే పుట్ రైటర్స్ అనేది స్ట్రాంగ్గా ఉన్నట్టు 1+ ఉంది అని అంటే పుట్ రైటర్స్ మార్కెట్ని స్లోగా పైకి తీసుకొని వెళ్ళడానికి. సో అదేవిధంగా కూడా చూసుకున్నట్టయితే మనకి పుట్ కాల్ రేషియో 1.21 ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 22,500 దగ్గర పుట్ రైటర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. సో కాల్ రైటర్స్తో సమానంగా.
సో అది ఫ్రెండ్స్, నా అనాలిసిస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ గ్రూప్ ఉంది. సో జాయిన్ అవ్వండి. సో ఫ్రీగా నాలెడ్జ్ షేర్ అవుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.